గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపం. సార్, మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎప్పుడూ కూడా మేనిఫెస్టోలో పెట్టినవి ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదు 100%. మీరు కానీ మీ యొక్క ఆలోచన విధానం కానీ మీ మేనిఫెస్టో ఏదైతే పెట్టారో నవరత్నాలు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా దిగ్విజయంగా అమలు అవుతున్నాయి. కానీ అభివృద్ధి అనేది చాలామంది ఏదో భూతద్దులను పెట్టి చూపెడుతున్నారు, కానీ అభివృద్ధి కూడా చాలా జరిగింది. వైఎస్ఆర్ భరోసా కేంద్రం కానీ, వైఎస్ఆర్ ఆసరా, అదేవిధంగా స్కూల్స్ నా వయసుకి ఇప్పటికీ 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ స్కూల్ ఎలాగుండేవో ఎవరికి అర్థం కాలేని పరిస్థితి. మేము అందరం చదువుకున్నాం ఆ స్కూల్లో. అలాంటిది ఈవేళ కాన్వెంట్ స్కూల్లాగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అన్నీ చేస్తూ జగనన్న అనే పేరు నిలబెట్టుకున్నారు. మీరు అందరూ చేత జగనన్న అనిపించుకునే పేరులో మీద విధంగా మీరు రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే మిన్నుగా విద్యాపాలన జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులకు కానీ అన్ని రంగాల్లో కూడా మీరు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి మీరు అనుకున్న మేనిఫెస్టో 99% అభివృద్ధి చేశారు. సంక్షేమం అభివృద్ధి వరకు వస్తే రోడ్లు మరి వర్షాలు కానివ్వండి, అందులోనే ఈ 2 సంవత్సరాల్లో కరోనా వచ్చింది. ఆ 2 సంవత్సరాల పీరియడ్ బాగుండుంటే అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో జరిగేది. మీరు చేస్తున్న కార్యక్రమాలు మంచివి. అందరూ కూడా మా జగనన్న బటన్ నొక్కుతాడు, అందరికీ డబ్బులు అంతనే అని ఉన్నారు అందరూ కూడా. మరి ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో నాయకులు, ఇన్ఛార్జీలు అవని, ఎమ్మెల్యే అవనియండి, వాళ్ళు మీరు బట్టలు నొక్కుతున్నారు కదా, డబ్బులు వెళ్ళిపోతున్నా మేము మళ్ళీ ఇస్తే టికెట్ ఇస్తే గెలిచేస్తామని అనుకుంటున్నారు. వాళ్ళ మీద అయితే పూర్తిగా పెందుతు నియోజకవర్గం, ఉత్తర నియోజకవర్గంలో కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఎవరి వరకు వెళ్లకుండా వాళ్ళ తాలూకు అనుచరులతోటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గం కానీ, పెందుతు నియోజకవర్గం కానీ, నార్త్ నియోజకవర్గం ఎంతోమంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది ఉన్నారు సీనియర్ నాయకులు. ఎవరితోనే సంప్రదించుకుంటా ఎవరి ఇష్టాసారంగా చేసుకెళ్తే రేపు పొద్దున మీరు అంత కష్టపడుతున్నారు. అంత కష్టపడిన దానికి ఫలితం ఉండాలి అంటే మనకి ఇలాంటి రెండు నియోజకవర్గాల్లో పూర్తిగా సమూలంగా మార్చవలసిన టైం ఆసన్నమైంది. అది మీరు ఆలోచన చేయండి. మీ చెప్పింది తప్పు అయితే మీరు ఐప్యాక్లు పెట్టారా లేకపోతే ఇంకొకరు పెట్టారా చూడండి. పెందుతులు అయితే గడప గడప కార్యక్రమం పెందుతు నియోజకవర్గంలో అవ్వలేదు. అలాగే పెందుతు నియోజకవర్గంలో ఎన్ని కార్పొరేట్లలో అంతమంది ఓడిపోయారో చూడండి. ఎక్కడైనా సరే చూస్తే పెందుతు నియోజకవర్గంలో ద్రోణరాజు గారు, గురునాథరావు గారు టైంలో పరిస్థితి మీ సర్పంచ్ మీరే పెట్టుకోండి, మీరే నిలబెట్టుకోండి, మీరే గెలిపించుకునే స్థాయి ఉండేది. ఈవేళ పెందుతు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంతమంది ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నారనేది నన్ను చెప్పమంటే చెప్తాను. బహిరంగంగా వచ్చి ఎక్కడైనా కూర్చుందా అంటే కూర్చుందాం. ఎన్నోసార్లు నేను చెప్పినా సరే అతను పట్టించుకోలేదు. మొన్న కూడా సుబ్బారెడ్డి గారు, నేను, అమర్నాథ్, అదీప్ రాజు గారు కూర్చొని ఓ మీటింగ్ మాట్లాడుకున్నాం సర్క్యూట్ హౌస్లో. ఆ మీటింగ్లో కలుపుకి వెళ్ళట్లేదని చెప్పిన తర్వాత కూడా ఈ రోజుకి ఎక్కడా కూడా ఏ కార్యక్రమానికి కూడా పిలవట్లేదు. అంటే అతని ఉద్దేశం ఏంటి? జగనన్న గారు బట్టన్ నొక్కారు, మేము గెలిచేస్తాం అనుకుంటున్నాడేమో. అతను కానీ టికెట్ ఇచ్చినా ఓడిపోవడం ఖాయం. అతను టికెట్ ఇవ్వకుండా మీరు ఇంకో ఎవరికైనా అమర్నాథ్ గారికో లేకపోతే నా పేరు కూడా పంపించండి, బాగుంటే ఇవ్వండి. అంతేగాని మళ్ళీ అతనికి టికెట్ ఇస్తే గెలిపిన దానికి అక్కడ ప్రజలు లేరు, నాయకులు లేరు, కార్యకర్తలు కూడా లేరు. అతను అనుకుంటుంటే అతను వెనకాల ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరూ వ్యాపారస్తులు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. రాజకీయంగా ఎవడో కూడా అతని వెనకాల ఎవరూ లేరు. ఇది ఆ భావన కార్యకర్తల్లోనూ, ఓటర్లలోనూ అదీప్రాజు మీద ఉన్న భావన. ఇతను టికెట్ ఇవ్వదు బాబు అని గొడవ పెడుతున్నారు అందరూ. మీ దగ్గర ఐప్యాక్ సర్వేలు కూడా ఉన్నాయి, చూసుకోండి. దయచేసి మీరు అదే కానీ అతను కానీ టికెట్ ఇస్తే నేను వైఎస్ఆర్ రెవల్ కానీ నేను నిలబడి గెలిచి మీ ముందుకు వస్తాను. దయచేసి పార్టీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మన డ్యామేజ్ కలగకూడదు. ఈసారి మనకు 90 నుంచి 95 ఎమ్మెల్యే సీట్లు వస్తారు, మీరు ముఖ్యమంత్రి అవుతారు. రేపు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలా అనేది మీరు ఆలోచన చేసుకొని మళ్ళీ మీరు 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వాలని కోరుకుంటున్నాను.